ఉడుకుడుకు అన్నంలో మన బోటీని కలుపుకొని అదిరిపోయింది అనుకో రుచి. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వంటల తిరుమలయ్య. ఈరోజు వండబోతున్నది అసలైన బోటీ కర్రీ. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మనం ఆల్రెడీ బోటీ తీసి కట్ చేసి ఎత్తుకొచ్చి బాగా పసుపు ఉప్పు వేసి బాగా 4-5 తడవలు కడిగి బాగా పెట్టుకుని ఉన్నాం. ఇంకా దీన్ని ఉడికించుకోవాలి. మనం ఉప్పు కొద్దిగా వేసుకున్నాం, బోటీలో పసుపు కొద్దిగా వేసి ఉడికించుకున్నాం. మూత పెట్టి బాగా ఉడికించుకున్నాం. మన బోటీ కర్రీ లేసుగా గ్రేవీ పెట్టి చేయబోతాం. దానికి కావాల్సిన వస్తువులు: నూనె, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, మటన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తమల్లి, కరివేపాకు, ఎర్రగడ్డలు, తక్కాలి ఒక 2 మనం బాగా పేస్ట్ చేసుకునింది, మిరపకాయలు బాగా పేస్ట్ చేసింది, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, లెమన్. ఇవన్నీ మనకు కావాల్సిన కర్రీ చేయడానికి ఐటమ్స్. బాగా ఉడికిపోయింది. మనం ఇంకా దించుకుందాం. బాగా వడగట్టేద్దాం శుద్ధంగా. మనం గ్రేవీ చేసుకునేదానికి పొయ్యి పైన సట్టి పెట్టుకున్నాం. మన బోటీ కర్రీకి నూనె పోసుకున్నాం. ఫస్ట్ జీలకర్ర కొద్దిగా, సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిరపకాయ, సన్నటి మంట పైన మెల్లిగా వేయించుకున్నామంటే బాగా మన కర్రీ సూపర్గా వస్తుంది. మనం ఉడికించిన బోటీని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. బాగా పైపిప్పి బాగా తీసేయాలి. మన అల్లం పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించినామంటే మంచి గమ వాసన వస్తుంది. మన తక్కాలి పేస్ట్ పోసుకున్నాం. ఉప్పు కొద్దిగా వేసుకున్నాం. మనం మసాలాలో వేసి బాగా కలబెట్టుకున్నాం. ఇది మన గ్రేవీ స్పెషల్. మన ఎండుమిరపకాయలు బాగా రుబ్బుకునింది మిక్సీలో వేసుకున్నాం. ధనియాల పొడి, కొద్దిగా నీళ్ళు పోసి మనం గ్రేవీని మరిగించుకుందాం బాగా. మనం బాగా క్లీన్ చేసిన బోటీని వేసి బాగా ఉడికించుకున్నాం. మనం బోటీ బాగా మునిగేలాగా నీళ్ళు పోసి బాగా ఉప్పు కారం అంతా సరిపోయిందో చూసి, ఉప్పు తక్కువగా ఉంది కొద్దిగా వేస్తాం. మనం మూత పెట్టి బాగా ఒక పావు గంట ఉడికిద్దాం.
ఓకే, మన బోటి కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దించేద్దాం. మన బోటి గ్రేవీ చూస్తా ఉంటేనే తినేద్దామా అని ఉంది. చూస్తానే మన ఉడుకుడుకు అన్నంలో మన బోటీని కలుపుకొని అదిరిపోయింది అనుకో రుచి. సూపర్. బ్రహ్మాండంగా వచ్చేసిందండి మన బోటి కర్రీ. మన బోటి కర్రీని ఇలా చేసి తినండి. తిని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.